ఈ దొంగలు ఏం చేస్తారంటే, నువ్వు పొందిన రక్షణ వస్త్రాన్ని దొంగిలిస్తారు, నువ్వు పొందినటువంటి నీతి వస్త్రాన్ని దొంగిలిస్తారు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని దొంగిలిస్తారు, దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి కిరీటాన్ని దొంగిలిస్తారు. దేవుడు నాకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్న సంగతి ఏంటో తెలుసా? మెలకువ కలిగి ఉండాలి బిడ్డ నువ్వు. ఎందుకు నాయన అంటే, నా ఇంటి మీద నిన్ను కాపరిగా ఉంచాను అన్నాడు. పిల్లారా, ఓ మాట చెబుతాను, నా స్థితి ఏంటో దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. మీరు వినండి. నేనెందుకు సత్యం చెప్పడానికి బయటికి వెళ్తున్నానో, నేనెందుకు సంఘములో తప్పనిసరిగా చెప్పవలసిన వాక్యాలని చెప్పి కాస్త మీరు ఇబ్బంది పడినా ఎందుకు చెప్తానంటే మీకు ఇది అర్థమవుతుంది. యెషయా గ్రంథము 56వ అధ్యాయము చదవండి, 10వ వచనం. మూగ కుక్కలట మొరగరట. యజమానుడు ఎందుకండి కుక్కను తీసుకొచ్చి గేటు ముందు పెడతాడు అని అంటే, దొంగలు వస్తే ముందు అరవలసింది ఈ కుక్కే. ఒకవేళ కుక్క మొరగలేదనుకో, దొంగని చూసి అరవలేదనుకో, కుక్క వల్ల వచ్చే లాభమేమో ఉందండి యజమానికి? ఆ కుక్క ఏ దొంగ వచ్చినా అందరికంటే, ఇంటిలో ఉన్న వారందరికంటే మొరిగి అరిచేది ఆ కుక్కే. అదే ఆ పని చేయకపోతే ఎందుకు రా బాబు, నేను కొనుక్కొని తెచ్చాను, మాంసాలు రోజు పెడుతున్నాను, పాలు పెడుతున్నాను, గుడ్డు పెడుతున్నాను, దొంగ వచ్చినప్పుడు అరవని కుక్క నాకెందుకు అంటాడా? దేవుడు అంటున్నాడు అక్కడ, కాపరి నా కోసం నేను చెప్పుకుని నన్ను హెచ్చరిస్తుంటుంది వాక్యం. కాపరినైనా నేను మొరగని కుక్కగా ఉండడానికి వీలు లేదు. దొంగ రాగానే మొరగవలసిన కుక్క కాపరే. ఎస్, సంఘములోనికి, మీ ఆత్మీయ జీవితంలోనికి, దేవుడు కట్టుకున్న ఇంటిలోనికి, దేవుని గృహమైన సంఘములోనికి దొంగలు, దుర్బోధలు, దొంగలు అనేటటువంటి అసత్య బాధలు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే అసత్య బాధలు, ఆ బాధలు వచ్చి మీ బహుమానాన్ని ఎత్తుకెళ్ళిపోతే, మీ కిరీటాలని ఎత్తుకెళ్ళిపోతే, మీ రక్షణ వస్త్రాన్ని ఎత్తుకెళ్ళిపోతే, వారు మూగ కుక్కలు మొరగరు, గుడ్డోలు అంటున్నారు. ఆ కుక్కగానే ఉండాలా? దేవుడు తన సంఘం అనే ఇంటి మీద గేటు ముందు తన ఇంటి అంతటికీ కూడా కాపరిగా, కావలిగా నన్ను నమ్మి ఉంచాడు, నన్ను పోషిస్తున్నాడు. కాబట్టి మా ఇంటి యజమానుని బిడ్డలకు నేను ఒకవేళ దొంగలు వస్తే వెంటనే మెలకువగా ఉండాలా లేదా? దేవుడు నన్ను కాపలాదారుడిగా ఉంచాడు, విశ్వాసము గల ఒక కుక్కలా ఉంచాడు. ఆ పని నేను చేయాలి. దొంగలు వస్తే మా ఇంటి మీద పడితే నేను ఒప్పుకోను అనుకుని, ఎవడరా నువ్వు వచ్చేది అనుకుని ఏం చేయాలి? మొరగాలి, గట్టి కేకలేయాలి.